మానిటర్ ద కంప్లీట్ బీచ్ ఫీడ్ వచ్చేస్తుంది. ఎవరైనా లోపల వెళ్తే ఇక్కడ నుంచి వాచ్ చేయడం. ఎస్ సార్. కింద ఫిషింగ్ కూడా మీరు చెప్తున్నది మెయింటైన్ చేయాలి. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఒక హ్యాపనింగ్ సెక్టర్ ఏదైనా ఉంది అంటే అందులో ప్రముఖంగా వచ్చేది టూరిజం సెక్టర్. మరి చూసాం గత సంవత్సరం రోజులుగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం కూడా చూస్తా ఉన్నాం. మొన్ననే సుపరిపాలనలో తొలేడుకు కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా ఏదైతే ఈ ఋషికొండ ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన బీచ్ కి సంబంధించి ప్రత్యేకంగా అన్నగారు దుర్గేష్ గారు ఈరోజు ఇక్కడ రావటం, గతంలో కూడా చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపున్న బీచ్ ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్. వైజాగ్ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది. మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి అన్నప్పుడు కూడా ఆల్ హ్యాపెనింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఐటీ కానీ, మరో పక్క టూరిజం కానీ, మరో పక్క రియల్ ఎస్టేట్ కానీ, ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది, మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయింది, నిన్ననే కాగ్నిజెంట్ కూడా ఓకే చేశారు. మరో పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైజాగ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మనకి అర్థమయ్యే విధంగా చూపిస్తా ఉన్నాయి. మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే స్టేట్ లో ఉన్న ఏకైక బీచ్ ఈ ఋషికొండ బీచ్, బ్లూ ఫ్లాగ్ రెసిడెన్షియల్ ఉన్న బీచ్, మీకు డౌట్ రావచ్చు ఏంటి బ్లూ ఫ్లాగ్, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటని. ఏదైనా ఇంటర్నేషనల్ టూరిస్ట్ వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో, వాళ్ళ ట్రావెల్ ప్లాన్ లో ఎక్కడికైనా ఒక బయట ప్లేస్ కి వెళ్ళాలి, బీచెస్ చూడాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ, అలాగే అక్కడ ఎమ్యూనిటీస్, వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా, టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా, ఇవన్నీ అనేక పారామీటర్స్ చూసుకొని వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో వాళ్ళు పెట్టుకుంటారు ప్లాన్ లో. అటువంటి దానికి ఈ బ్లూ ఫ్లాగ్ ఉందంటే అది ఒక ఐఎస్ఐ మార్క్ లాంటిది. అటువంటి బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ మనకి ఈ బీచ్ కి వచ్చింది. కాకపోతే అన్ఫార్చునేట్ గా గత కాలంలో ఒకసారి కొంచెం ఆ మెయింటెనెన్స్ లో అది మన తప్పు లేకపోయినా కూడా నేచురల్ గా వచ్చే ఆ మెయింటెనెన్స్ వల్ల అది మనకి తాత్కాలికంగా దాన్ని పెండింగ్ పెట్టడం, మళ్ళీ వెంటనే నేను అసెంబ్లీలో కూడా సబ్జెక్ట్ రైజ్ చేశాను. వెంటనే మినిస్టర్ గారు స్పందించి టూరిజం డిపార్ట్మెంట్ అది మాట్లాడారు. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈఎంఐడి వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఒక వార్ ఫుడ్ బేస్ పై దాని మీద రెస్పాండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మళ్ళీ మనం దీన్ని రిటైన్ చేసుకోవాలి అని చెప్పి దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మళ్ళీ 1 month లోనే దాన్ని కంటిన్యూస్ కూడా చేశారు. దీనికి మనస్ఫూర్తిగా టూరిజం డిపార్ట్మెంట్ కి, జిల్లా యంత్రాంగం కూడా అభినందనలు తెలియజేయాలి. అలాగే ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏదైతే ఇప్పుడు అక్కడ మనం చూసాం, బాగా పాత పురాతన పడిపోయినట్టుగా ఉన్న ఇది కానీ అవన్నీ కూడా ముందు ఇమీడియట్ గా డిస్మాంటిల్ చేసి కొత్తగా టూరిజం అంటేనే చూసేదానికి అట్రాక్టివ్ గా ఉండాలి, ఆ విధంగా ఉండే విధంగా అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. త్వరలోనే అవుతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ప్రత్యేకించి మాకు మత్స్యకారులు ఈ ప్రాంతంలో బేస్ చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించి ఒక షెడ్ కూడా అడిగారు, అది కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది, త్వరలో దాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో టూరిజం అనేది ఈరోజు మెయిన్ ఇదిగా పోతా ఉంది.
దానికి సంబంధించి మొన్నే ఒక స్టేట్ లెవెల్ కాన్క్లేవ్ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, దుర్గేష్ గారి ఆధ్వర్యంలో ఆ కాన్క్లేవ్ జరిగింది. అది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. లాట్ ఆఫ్ ఎంఓఈస్ జరిగాయి. అవన్నీ కూడా త్వరలోనే గ్రౌండ్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఫైనల్ గా మినిస్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి వైజాగ్ అంటే మీకు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, గాజువాక ఇట్స్ కాంక్రీట్ జంగిల్స్. అక్కడ మనం కొత్తగా ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే డెవలప్మెంట్ చేయాలన్నా కూడా అక్కడ అవకాశం తక్కువ మనకు. మీకు వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి మొత్తం 95% హ్యాపెనింగ్ అంతా కూడా మన టవర్డ్స్ భోగాపురం సిటీ మధ్యలో మన భీమిలి ప్రాంతంలో ఉంది. ఇది ఒక హైదరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపురం ఎలా డెవలప్ అయింది అలా డెవలప్ అయ్యే ప్రాంతం కాబట్టి నేను ప్రత్యేకించి మినిస్టర్ గారు నోటే పడతా ఉన్నాను. మీకు ఐటీ ఎలాగూ వైజాగ్ లోకేష్ గారు మొత్తం ఇక్కడ మాక్సిమం ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎలాగో డెవలప్ అవుతా ఉంది. ఇక టూరిజం సంబంధించి మాక్సిమం పొటెన్షియల్ ఉన్న ఏరియా ఇది. ఇప్పటికే ఈ బీచ్ సంబంధించి కానీ, ఈ టెంపుల్ సర్క్యూట్స్ కానీ ఇవన్నీ 4-5 ఐడెంటిఫై చేశాను. ఇవన్నీ ఒకసారి నేను డీటెయిల్డ్ గా మినిస్టర్ గారికి ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాం. దాని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి మీరు ఎట్లా రాజమండ్రి ఇవన్నీ మన పుష్కరాలు అలాగే మొత్తం బీచ్ ఉత్సవ్ చేశారు. త్వరలోనే మనకు వైజాగ్ కూడా బీచ్ ఉత్సవ్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు భీమ్లీ వైజాగ్ మధ్య ఈ బీచ్ రోడ్ లో అలాగే మిగతా టెంపుల్ సంబంధించిన ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఒక అప్డే ఎక్స్క్లూజివ్ ఇక్కడ పెట్టి దీన్ని రివ్యూ చేసుకొని దాని మీద అంత ఇనిషియేషన్ చేస్తే బాగుంటుందని చెప్పని. విశాఖపట్నం అనగానే సుందరమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతంగా మనందరికీ తెలుసు. ఆ రకంగా రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విశాఖపట్నం, ముఖ్యంగా ఈ భీమిలి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఈ బీచ్, దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉన్న విషయం మనందరికీ తెలుసు. బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ అంటే సామాన్యమైంది కాదు. ఎన్నో రకాల పారామీటర్స్ చూసి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ గా. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఇంత అందమైనటువంటి బీచ్ ని ఒక పక్కనేమో పరిశుభ్రత, మరో పక్కనేమో సౌకర్యాలు, ఇంకొక పక్కన దాని ప్రకృతి అందం, ఇవన్నిటిని కూడా కలిపి అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనం కూడా గుర్తించాం కనుక దీని మీద ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటి దాన్ని కలకాలం ఉండే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం, ఇప్పటికే ఈ బీచ్ కి అందం ఉన్నది, దానితో పాటు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కావాలనేటువంటి మాటని ఇక్కడ నేను చూడగలిగాను. ఒక పక్కన రాజకీయ నాయకత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి గట్టిగా పనిచేయడం రాజకీయ నాయకత్వం ఉంది. దాంతో పాటు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసి కోఆర్డినేటెడ్ గా ఉండి ఈ బీచ్ ని 10 కాలాల పాటు సందర్శకులకి అందం కలిగించే విధంగా, ఆ పరిశుభ్రతను పాటించే విధంగా ఉంచడానికి ఏ నిర్ణయాలు చేయాలనేటువంటి ఆలోచనే ప్రధానంగా మేము చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల వల్ల కొంత మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ విషయంలో మొన్న ఆ మధ్య కొంత ఇబ్బందులు వచ్చినాయి. అయితే దాన్ని అధిగమించి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విషయంలో దీన్ని ఫేస్ లిఫ్ట్ చేయటం ఎలాగనేటువంటి దాని మీద కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి ఒక 24 లక్షల రూపాయలు ఇప్పటికే ఫేస్ లిఫ్ట్ చేయడానికి టూరిజం తరఫున ఖర్చు పెట్టడానికి దీనికి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాటిని ఫేస్ లిఫ్ట్ చేసి అందరికి ఉపయోగపడే విధంగా, అట్ ది సేమ్ టైం అందంగా కనపడే విధంగా, ఒక ప్రకృతి సంబంధమైనటువంటి ఒక ఇబ్బంది అయితే ఉంది. ఇక్కడ సముద్రపు గాలి వస్తుంది కాబట్టి ఎటువంటి కట్టడం కట్టినప్పటికీ కూడా రస్ట్ పట్టి దాని ద్వారా కొంత తొందరగానే పాడయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మట్టి ఇలాగా లోపలికి ఇసుక వచ్చేసే అవసరం. దాంతో పాటు ఊర్లో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ ద్వారా వచ్చేటువంటి వివిధ రకాల వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితుల్లో ఏ రోజుకు ఆ రోజు దాన్ని పరిశుభ్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దాని మీద కూడా దృష్టి పెట్టి మాన్యువల్ గా ఆ పనులు చేయాలనేది ఒకటి. మరో పక్కన మనం కన్స్ట్రక్షన్స్ మార్చుకుని ఎక్కడ అవసరం లేనటువంటి డిస్మాండిల్ చేసి చూడగానే ఇది పరిశుభ్రమైనటువంటి బీచ్ గా ఉండే విధంగా ఒకటి, సౌకర్యాల కల్పన చేసేటువంటి బీచ్ గా ఉండే విధంగా కూడా చూసుకోవాలనేటువంటి ఆలోచన, దానికోసం కార్యాచరణ తయారు చేసుకుంటా ఉన్నాం. అందరం కలిసి కూర్చుని దీన్ని మరింత అందంగా తయారు చేయడానికి ఏం చేయాలనేటువంటిది, దాంతో పాటు వచ్చేటువంటి సందర్శకులకి ఏ సౌకర్యాలు కల్పించాలి, కెఫ్టేరియా కానివ్వండి, లేకపోతే కాఫీ షాపులు కానివ్వండి, ఇతరత్ర వారు కూర్చుని ఆడుకోవడానికి అవసరమైనటువంటి ఆట స్థలాలు కానివ్వండి, గ్రీనరీ గార్డెనింగ్ పెంచాలనేటువంటి మాట కూడా
దీంట్లో ఒక ప్రధానమైన పాయింట్ గా ఉంది. కాబట్టి ఆ గ్రీనరీని పెంచుకుని గార్డెనింగ్ చేసుకోవడం ఎలాగా, ఇవన్నిటినీ కూడా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి ఎవరో వాళ్ళు చేస్తారు, టూరిజం వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని కాకుండా టూరిజం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కార్పొరేషన్, పొలిటికల్ లీడర్షిప్ అందరం కలిసి దీన్ని అద్భుతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ముందు కొనసాగాలని, ఈ ఒక్క బీచే కాకుండా రాష్ట్రంలో మరో బీచ్ ను కూడా బ్లూ ఫ్లాగ్ బీచ్ గా కూడా తయారు చేసేంత స్థాయిని మనం ఇక్కడ చూపిస్తేనే వేరే చోట కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనుక మొత్తంగా 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరాన్ని పర్యాటకులు సందర్శించుకునే విధంగాను, అదే విధంగా వేరే టూరిజం యాక్టివిటీస్ అన్ని కూడా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ఇటువంటివన్నిటిని ఎకో టూరిజం కానివ్వండి, ఇటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రారంభించాలని ఆలోచన చేస్తా ఉన్నాం. నిన్ననే మీరు అందరూ చూశారు, క్రూజ్ ని మళ్ళీ మనం పట్టాలెక్కించాం. 2023లో మూసుకుపోయినటువంటి ఆ కార్యక్రమం ఇవాళ మళ్ళీ రాజకీయ నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో, గతంలో ఎందుకు ఆగిపోయిందంటే పాండిచ్చేరి గవర్నమెంట్ వాళ్ళు దానికి కొంచెం ఇబ్బంది పెట్టారు, వారు సరైనటువంటి సపోర్ట్ ఇవ్వకపోవడం, దానికి కారణం ఇక్కడ రాజకీయ నాయకత్వం సరిగ్గా లేకపోవడం వల్ల. ఇవాళ మళ్ళీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మన బెంగళూరులో జరిగినటువంటి పర్యావరణ సదస్సులో పాండిచ్చేరి మంత్రి గారితో నేను మాట్లాడడం జరిగింది. వారు వెంటనే సమ్మతించారు. నిన్నటి నుంచి మళ్ళీ మన క్రూజ్ స్టార్ట్ అయింది. ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తయారవుతుంది. ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ ని విశాఖపట్నంలో పోర్ట్ అథారిటీ వాళ్ళు అద్భుతంగా రూపొందించారు. ఇది ఇవాళ చూస్తే దేశంలోనే అలాంటి ఇంటర్నేషనల్ టెర్మినల్ మరో చోటు ఉండే అవకాశం లేనంత బాగా దాన్ని తయారు చేశారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే క్రూజ్ వచ్చిందో దాన్ని ఒక 4 పర్యాయాలు మాత్రమే సెప్టెంబర్ వరకు నడపాలని అనుకుంటా ఉన్నారు. అలా కాకుండా సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి క్రూజ్ కలకాలం నడిచే విధంగా, ప్రతి సంవత్సరంలో 365 రోజులు నడిచే విధంగా క్రూజ్ ను తయారు చేసుకోవాలని, తద్వారా మనం ఇక్కడికి సందర్శకులను ఆకర్షించాలని. ఇది విశాఖపట్నం ఖచ్చితంగా డెస్టినేషన్ సెంటర్. వచ్చి కేవలం సముద్ర ప్రయాణం చేయటం మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న అందాలు మరే ప్రాంతానికి లేవు. ఒక పక్కన అటవీ ప్రాంతం కానీ, సముద్ర తీర ప్రాంతం కానీ, పట్టణం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఇంత అద్భుతమైన ప్రాంతం మరో చోట కనపడదు. దీన్ని మనం నిలబెట్టుకోవాలంటే మాత్రం అందరం కలిసి ఎఫర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అదే విషయాన్ని చర్చించుకున్నాం. దీని మీద కార్యాచరణ తయారు చేసుకుంటాం. స్థానిక శాసనసభ్యులు మేము అందరం కలిసి దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించుకుని ఖచ్చితంగా దీన్ని అద్భుతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తాం. తొందరలోనే మీకు ఒక నిర్ణయం చెప్తాం. దాంతో పాటు ఇవాళ ట్రయల్ రన్ జరుగుతుంది, డబుల్ డెక్కర్ ఒకటి. మనకి ఈ మొత్తం ఈ బీచ్ ప్రాంతం అంతటిని కూడా సందర్శించడానికి, మనకి సందర్శకులకి ఇవ్వడానికి డబుల్ డెక్కర్ తయారు చేసాం. దానికి సంబంధించి కూడా ఒక ట్రయల్ రన్ ఇవాళ జరిగి రేపు జూలై 15 తారీఖు ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. అందరం మాట్లాడుకుని డేట్ ఫిక్స్ చేసుకుని దాన్ని ప్రారంభిస్తాం. ప్రారంభించినప్పుడు ప్రారంభించి ఈ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూసే క్రమంలో మన ఋషికొండ ప్యాలెస్ ని కూడా అంతర్భాగం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అది ముఖ్యమంత్రి గారి సమ్మతి వచ్చిన వెంటనే దాన్ని ముందుకు తీసుకెళ్తాం.